మహాకవి దాశరథి ఒక పాట రాశాడు. తెలంగాణ కవి, మీకు అందరికీ తెలుసు. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడ బాణాలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులు ఎందరో అంటాడు. ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నర కంఠాలెన్నో అంటాడు. అంటే ఈ వర్గీకరణ విజయం వెనక ఎంతోమంది త్యాగాలు ఉన్నాయి. ఇప్పుడు అన్న చెప్పినట్టు. సో మనం ఫ్లెక్స్లో వేసుకున్నాం, వాళ్ళ ప్రాణ త్యాగాలు ఉన్నాయి, జీవిత త్యాగాలు ఉన్నాయి, ఆరోగ్య త్యాగాలు ఉన్నాయి. ఎన్నో రకాలైనటువంటి త్యాగాలు చేసి ఆ త్యాగమూర్తులందరికీ ఈ వర్గీకరణ విజయాన్ని అంకితం చేస్తూ, సభకు నమస్కరిస్తూ, పోరాటాల వారసత్వాన్ని ఈ పల్లె నుండి, ఈ గడ్డ నుండి నాకు ఇచ్చి ఈ గడ్డలో జన్మించినందుకు తల్లిదండ్రులకి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. అయితే ఎంఆర్పిఎస్ జూలై 7, 94లో ఆవిర్భవించింది. సో జూలై 7, 94కు ముందు ఈదుమూడి పరిస్థితి ఏంటి అంటే, ఈదుమూడిలోనే ఎంఆర్పిఎస్ స్థాపించవలసినటువంటి పరిస్థితి ఎందుకుంది అనే దాన్ని మనం మాట్లాడుకుంటే, ప్రపంచ చరిత్రను మనం ఒకసారి చూస్తే ప్రపంచంలో ఏ పోరాటమైనా, ఏ విప్లవం అయినా 3 పాయింట్లలో బేస్ అయి నడుస్తూ ఉంటాయి. ఒకటి భూమి, భుక్తి, విముక్తి. సో ఈ భూమి, భుక్తి, విముక్తి అనే నినాదంతో జరుగుతూ ఉంటాయి. అది ఈదుమూడిలో 50లోనే జరిగింది. గంగవరపు వందన మాస్టర్ ఆధ్వర్యంలో భూపోరాటం ఈ ఊరిలో జరిగింది. అంటే ఇందాక అన్న చెప్పినట్టు 40,000 గ్రామాలు ఉంటే చాలా గ్రామాల్లో చాలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి లేనిది ఏంటంటే భూమి. సో ఆ భూమి మనం ఎప్పుడో సాధించుకున్నాం, దాన్ని పోరాటం ద్వారా సాధించుకున్నాం. ఈ పల్లెలో ప్రతి ఒక్కరికి భూమి ఉంది. అది ఈ పల్లె స్వయం పోషకంగా వెలుగొందుతూ ఉంది. సో స్వయం పోషక గ్రామంగా ఉంది. మనం అందరం ఉద్యమాలు చేస్తా బ్యాగులు తగిలిసుకొని వెళ్తూ ఉంటే మనందరికీ కావలసినటువంటి ఆర్థిక సహకారాన్ని ఈ పల్లె మనకి ఎంతో ఇచ్చింది. దానికి కారణం ఏంటంటే మనందరం భూమి కలిగి ఉండటమే. ఆ భూ పోరాటాన్ని మనం ఎప్పుడో సహించి భూమిని సాధించుకున్నాం. సో అది ఈదుమూడి పల్లె చరిత్ర. ఇకపోతే మంచినీళ్ళ కోసం అంబేద్కర్ మహత్ చెరువులో పోరాటం చేశాడు, మంచినీళ్ళు తాగడం కోసం. సో ఆ స్ఫూర్తిని అందుకొని ఈదుమూడిలో చెరువు పోరాటం, చెరువులో నీళ్లు ముంచే పోరాటం కొమ్మూరి దేవసహాయ నాయకత్వంలో చెరువులో నీళ్లు ముంచారు. మరి మనది గుంటూరు జిల్లాలో ఉన్నప్పుడు, బాపట్ల తాలూకాలో ఉన్నప్పుడు ఆ పోరాటానికి నాయకత్వం వహించి కొమ్మూరి దేవసహాయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ప్రత్యేకంగా బాపట్ల నుంచి ప్రయాణ సౌకర్యం లేనప్పుడు గుర్రబండి మీద వచ్చేసి ఆ సబ్ కలెక్టర్ గారు మనకి ఒక రేవుని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అట్లా రేవుని సాధించుకొని చెరువులో నీళ్లు ఉంచుకున్నటువంటి చరిత్ర మన గ్రామానికి ఉంది. సో నేను ఎప్పుడొచ్చినా ఈదుమూడి వచ్చానంటే ఖచ్చితంగా ఆ రేవు దగ్గరికి వెళ్ళి ఆ రేవులో కొంచెం నీళ్లు నోట్లో పోసుకొని వెళ్తాను. ప్రతిసారి వెళ్తాను. అది మీకు అందరికీ తెలియకపోవచ్చు. రాత్రి కూడా కృపన్నం తీసుకెళ్ళి, అన్న మన చరిత్ర ఇదిగో ఈ రేవును మనం సాధించుకున్నాము, వెళ్ళి చూసేద్దామని చెప్పి ఆ రేవును చూపించడం జరిగింది. అది ఈదుమూడికున్నటువంటి చరిత్ర. అయితే 85 కారంచేడులో భూస్వాములు మన పల్లె మీద దాడి చేసి నరికినప్పుడు దళిత మహాసభ అనే ఒక దళిత ఉద్యమం ఇస్తుంది. ఆ దళిత ఉద్యమంలో ఈదుమూడి నుండి మన అన్నోళ్ళు పెద్దోళ్ళు మొత్తం పాల్గొన్నారు. సో ఆ శిబిరాన్ని నిర్వహించారు. ఆ శిబిరంలో కత్పద్మారావు ప్రధాన నాయకుడు అయితే ఆ కత్పద్మారావు నాయకుడికి బాడీ గార్డులుగా కాపలాగా మనోళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. సో ఆ ఉద్యమంలో నాయకుడిగా ఎదిగినటువంటి కొమ్మూరు విజయ్ కుమార్ని మనం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన అన్నోళ్ళు ఆ దళిత మహాసభలో కత్పద్మారావుని మన ఊరికి తీసుకొచ్చి ఆ చైతన్య సభల్లో జోలుబట్టి గుప్పిడి బియ్యం లెక్కన బియ్యాన్ని వసూలు చేశారు. అదేవిధంగా కత్పద్మారావు పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో మన వాళ్ళు భోజనాలన్నీ మన కార్యక్రమం నుంచే మన అన్నోళ్ళు చేసినటువంటి సందర్భం ఉంది. సో ఇది హేతువాద సంఘం కూడా మన ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. ఆ హేతువాద సంఘంలో కూడా మన వాళ్ళు పాల్గొన్నారు. సో ఇట్లా ఈ పోరాట వారసత్వం ఉంది కాబట్టి
ఈదుమూడిలో ఎంఆర్పిఎస్ ఉద్యమం రావడానికి కారణమైంది. అయితే ఈదుమూడిలో ఎంఆర్పిఎస్ ఉద్యమం రావడానికి తక్షణ కారణం ఒకే ఒకటి ఉంది. అదేంటంటే 93లో డిసెంబర్లో కన్షీరామ్ మహాకవి కాన్షీరామ్ శక్తి ప్రదర్శన పేరుతోటి ఒంగోలులో సభ నిర్వహిస్తే ఆ సభ నిర్వహణలో వేదిక మీదకి పిలిచే దగ్గర కొంత ఘర్షణ జరిగితే ఆ ఘర్షణ అయిపోయిన తర్వాత ఆ సభలో పాల్గొన్నటువంటి కృష్ణమాదిగ, విజయ్ కుమార్ కొంతమంది అందరం కలిసి కూర్చొని మాదిలకి ఈ విధంగా అన్యాయం జరుగుతూ ఉందని చెప్పి మాట్లాడుకున్న క్రమంలో ఈదుమూడి రండి, ఈదుమూడి నుంచి మనం ఈ ఉద్యమాన్ని తీసుకొద్దాము అని చెప్పి మాట్లాడుకొని ఈదుమూడి నుండి ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఈ విధంగా ఈదుమూడికి పూర్వ చరిత్ర ఉంది కాబట్టే ఎంఆర్పిఎస్ ఉద్యమం ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఎంఆర్పిఎస్ ఉద్యమం స్టార్ట్ చేసుకున్న తర్వాత ఉద్యమంలో ఆహర్నిశలు పనిచేసినటువంటి మన పిల్లలందరూ ఉన్నారు. బ్రహ్మన్ ఉన్నాడు, కనకారావు ఉన్నాడు, ముఖ్యంగా రోషయ్య ఉన్నాడు, గరటి అన్న ఉన్నాడు. మన నాయకులు, ఫౌండర్ మెంబర్స్ అందరూ ఉన్నారు. వీళ్ళందరూ జీవితాలని త్యాగం చేశారు. మూటలు కట్టుకొని స్టేట్ అంతా తిరిగారు. వీళ్ళు ఈరోజు అనామకులుగా ఉండిపోయారు. ఆ పరిస్థితుల్లో కూడా ఉద్యమం కోసం పనిచేశారని చెప్పి తెలియజేస్తూ ఆ సందర్భాన్ని బట్టే ఉద్యమం ఈ విధంగా మన ఈదుమూడిలో స్టార్ట్ చేసుకోవాలని చెప్పి మనం నిర్ణయించుకున్నామని తెలియజేస్తూ ఈ సందర్భంగా నా కాంట్రిబ్యూషను ఒక్క మాట నేను చెప్తాను. నేను ప్రారంభ సమయంలో తిరిగినప్పటికీ చదువుకుంటా నేను ఎక్కడైతే చదువుకున్నానో అక్కడ ఆ ఉద్యమాన్ని నిర్మిస్తూ వెళ్ళే క్రమంలో బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో నేను చదువుకుంటా ఉన్నాను. బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, బాపట్లలో దాదాపు ఎక్కువ మెజారిటీ మాలలు ఉంటారు. ఒకే ఒక్క పల్లె ప్యాట్సన్ పేట అని చెప్పి మాదిగ పల్లె ఉంది. అక్కడ పల్లెలను కూడగట్టి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలను కూడగట్టి ఎంఆర్పిఎస్ నాయకత్వం ఇచ్చే పిలుపునందుకొని ఆ కార్యక్రమాలని, ధర్నాలని, రాస్తారోకోలను చేస్తూ ఉంటే ఎవడు ఈడు ఎక్కడో ఆర్ట్స్ కాలేజీలో చదువుకున్నటువంటి ఒక పిల్లవాడు వచ్చి ఇక్కడ ఈ ఎంఆర్పిఎస్కి సంబంధించినటువంటి మాది ఉద్యమాన్ని నిర్మిస్తూ ఉన్నాడని చెప్పి ఒక రౌడీ షేటు విశ్వాస్ అనే అతను, ఎవడా నా కొడక నువ్వు ఇక్కడికి వచ్చి చేస్తా ఉన్నావు, నిన్ను లేపేస్తాను, రేపటి కానీ ఏ కార్యక్రమాలైనా నువ్వు పాల్గొంటే అని చెప్తే సచ్చినా పర్వాలేదు నేను ఉద్యమాన్ని నిర్మిస్తాను, నా మాదిగ జాతి కోసం ప్రాణాలైనా అర్పిస్తానని చెప్పి ఆ విధంగా పనిచేసిన సందర్భాన్ని మీకు ఒకసారి గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ ఒకే ఒక్క మాట చెప్పదలుచుకున్న ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, ఈ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనేది ప్రజల్లోకి వెళ్తా ఉన్న క్రమంలో అంతకంటే ఎఫెక్టివ్గా జనంలోకి వెళ్ళే ఒక పేరు కావాలని చెప్పి కృపాకర్ అన్న మాదిగ దండోరా అనే ఒక ఎఫెక్టివ్ నేమ్ని ఈ సమాజానికి అందించాడు. ఆ దండోరా పేరుతోటి మన ఉద్యమం ఎంతో ఫేమస్ అయింది. ఆ దండోరా అనే దీన్ని మనకి ఇచ్చినందుకు కృపాకరన్కి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని భుజాన వేసుకొని నిర్వహిస్తున్నటువంటి అందరికీ, ముఖ్యంగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక సభ్యులకి, సంఘ పెద్దలకి, అభివృద్ధి కమిటీ పెద్దలకి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.